సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ మేడం సత్యవతి గారు, హార్ట్లీ వెల్కమ్ టు జూమ్. సో లీడర్స్ అందరికీ కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అందరూ కూడా మేడం గారికి వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు జూమ్. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. సత్యవతి మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు జూమ్ మేడం. వెల్కమ్ టు గుడ్ జూమ్ మేడం. మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. సత్యవతి మేడం వెల్కమ్ మేడం. జూమ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా మేడం గారికి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, హార్ట్లీ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు, రమణ మేడం గారు. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఇంత మంచి ఈరోజు నాకు ఉదయాన్నే ఇంత మంచి సెషన్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలండి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ప్లాట్ఫారం నాకు పరిచయం చేసిన మేడం గారికి నేను హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నానండి. ఎందుకంటే మేడం గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వబట్టి నేను ఈరోజు ఎలా ఉన్నానని నేను అనుకుంటానండి. ఎందుకంటే ఫస్ట్ ఎవరికైనా సరే ఏ విధంగాన వేస్టేజ్ అనేది రావచ్చండి. అది అందిపుచ్చుకుంటేనే వాళ్ళు తణుకులు అవుతారని నేను 100% నమ్ముతానండి. ఫస్ట్ మేడం గారు ఈ వేస్టేజ్ గురించి నాకు ఒక్కటే చెప్పారండి. మా వదిన అంటారండి మేడం గారు నన్ను. వదిన నాకు ఒక గవర్నమెంట్ టీచర్ గారు ప్రోడక్ట్ గురించి చెప్పారు. అప్పటికే చాలా రోజుల నుంచి మేడం గారికి మోకాళ్ళ నొప్పులు అనేది ఉన్నాయి. ఇవి వాడితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయంట, ఒకసారి వెళ్దాం రా అనేసి అన్నారు. అంటే సరే అనేసి నేను ఇంకా రెండో మాట మేడం గారు ఈ రోజే కదండి మేడం గారు నాకు పరిచయం అవి ఇంచుమించులో 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా మేడం గారు ఏదంటే నేను అదే అంటానండి. ఎందుకో కలిసి ఆ మాట పరిచయం కలిసిన వేళ విశేషం ఏంటో తెలియదండి. ఆ రోజు నుంచి కూడా నేనేదంటే మేడం గారు అదే అంటారు, మేడం గారు ఏదంటే నేను అదే అంటానండి. ఆ విధంగా నాకు మా ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడినా సరే నేనేమన్నా పక్కన పెడతానేమో తెలియదు కానండి, మేడం గారి మాట అంటే నాకు అంత వేదంగా ఉంటుంది. ఆధార్ కార్డు కూడా తేవాలంట, పట్టుకో వదినా అనేసి అన్నారు. ఇంక నేను ఏమీ అడగలేదండి, ఓకే అనేసి నేను పట్టుకున్నాను. వెళ్ళిన తర్వాత సోప్స్ పేస్ట్లు ఇవేవో ఉన్నాయి. వాటి గురించి అంటే మొత్తంగా ఆ ప్రోడక్ట్ల గురించే నాకు తెలియదు. ఫస్ట్ మేడం గారు అన్నారు, వదిన నీకు చేతులు అయ్యి గిన్నెలు తోమితే పుల్లు పడిపోతున్నాయి కదా, నీకేం కావాలో ఒక 1000 రూపాయలు సామాన్లు తీసుకో అనేసి అన్నారు. అంటే ఆ రోజు నాకు బట్టలు ఉతికి ఒకటి, తర్వాత గిన్నెలు తోమిది బాగా నాకు ఈ చేతులకి బాగా పుల్లు పడిపోయేది కనుక ఆ స్క్రబ్ ఒకటి, ఆల్ట్రా వాష్ మ్యాటిక్, అలాగే కాలు పగుళ్ళు ఎక్కువగా ఉండేది, దానికేమో ఫుడ్ క్రీమ్ ఒకటి, తర్వాత స్పిర్లినా ఆమ్లా తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత నేను ఇంట్లో మాకు చిన్న హోటల్ ఉండేదండి. నేను ఒక్కదాన్ని చేద్దామంటే చాలా పని ఎక్కువగా ఉండేది. అలాగే ఎవరినైనా పెట్టుకుందామంటే ఇది పల్లెటూరు కనుక ఎవరు వచ్చేవారు కాదండి. అందు గురించి నేనే చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ టైంలో నాకు లో బీపీ కూడా వచ్చేసి ఇప్పుడే నాకు నోట్లో చిన్న చిన్న కురుపులు వచ్చేసాయండి. ఎందుకంటే నాకు ఇమ్యూనిటీ తక్కువ కనుక. ఆ రోజు విటమిన్ సిని స్పిర్లినా అన్నారు మేడం గారు. ఇది మంచిదని చెప్పారండి. చెప్తే నేను అవే తీసుకున్నాను. తీసుకొని ఒక 15 రోజులు అవ్విందండి. వాడిన తర్వాత నాకు వారానికి కూడా నోట్లో చిన్న చిన్న కురుపులు వచ్చేసాయి. ఈ 15 రోజులు అవ్విన తర్వాత నాకు అసలు నోట్లో కురుపులు రాలేదు. అలాగే నేను కవర్ కట్టుకొని ఇంట్లో సామాన్లు తోమేదాన్ని. ఈ 15 రోజులు అవునప్పటికి నాకు చేతులకు కవర్ కట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే కాలు పగుళ్ళు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. అంటే నాకు అనిపించింది, అంటే ఈ ప్రోడక్ట్ చాలా మంచిది, వాడుకుంటే బాగుంటుంది అనేసి మళ్ళీ రెండోసారి మేడం గారు నేను కూడా వెళ్ళడం
జరిగిందండి. జరిగిన తర్వాత అప్పుడు మా ఆయన గారికి మోకాళ్ళ నొప్పులు కూడా ఉండేయి. మోకాళ్ళ నొప్పులు కూడా తీసుకున్నానండి. తీసుకొని మా ఆయన గారు చైర్‌లో కూర్చొని భోజనం చేసేవారండి. ఎందుకంటే మా మా బాబు, పాప, నేను కిందన కూర్చుండేవారు. ఇతనేమో చైర్‌లో కూర్చొని ఎదర స్టూల్ మీద అన్నం పెట్టుకొని తినేవారు. తింటే అప్పుడు పది నేను మా ఆయన గారికి మోకాళ్ళ నొప్పులకి తర్వాత తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఒక 20 రోజులు అలా అవ్విందండి. మా ఆయన గారికి మోకాళ్ళ నొప్పులొచ్చి ఒక 5, 6 నెలలు అవుతదండి. అంటే సంవత్సరం లోపులోనే ఉన్నాయి. ఆ ప్రొడక్ట్ వాడడం మొదలుపెట్టారు. నేను అప్పుడైతే ఇవన్నీ కొల్లాజెన్‌లు అవి ఏమీ లేవండి. కాల్షియం తీసుకున్నాను, గ్లూకోజమిన్ తీసుకున్నాను, స్పిరులినా తీసుకున్నానండి. తీసుకొని పైన రాయడానికి వెస్కేర్ ఉండేది. అది తీసుకున్న తర్వాత మా ఆయన గారికి ఒక 20 రోజులు ఉన్నప్పటికి కాలు ఇలాగా అంటే పటా పటామనేయి. అంటే మేడం గారికి కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గాయి. మా ఆయన గారికి కూడా తగ్గుతాయి కదా! అనేసి నేను తీసుకున్నాను. అప్పటికి మేడం గారికి కాలు బాగా లావుగా వచ్చేసి కాలు ఇలా భూమి మీద ఏస్తే చాలా బరువుగా ఉండేదని చెప్పేవారు. చెప్పినప్పుడంటే ఒక 20 రోజులు ఉన్నప్పటికి మేడం గారు అన్నారు, "నాకు కాళ్ళు తేలిగ్గా ఉన్నాయి వదిన. అసలా నాకు భూమి మీద పడినట్టు కూడా కాలు అనిపించట్లేదు. చాలా బావుంది" అనేసి అనగానే మా ఆయన గారికి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత సేమ్ మా ఆయన గారికి కూడా 20 రోజుల్లోనే రిజల్ట్ అనేది వచ్చిందండి. ఎందుకంటే తక్కువ టైంలో మోకాళ్ళ నొప్పులనేది స్టార్ట్ అవ్వింది. అప్పుడు అయితే ఇదేదో చాలా బావుంది. నాకు జ్వరం ఎక్కువొచ్చేసేది. అది నాకు తగ్గింది. కాళ్ళు పగుళ్ళు తగ్గాయి. చేతులకి బాగా పుళ్ళు పడిపోయి అది తగ్గింది. మా ఆయన గారికి మోకాళ్ళ నొప్పులు తగ్గాయి. అంటే ఇది చాలా మంచి ప్రొడక్టు అనేసి అనిపిచ్చేది. అనిపిచ్చినప్పుడు నాకు అందరికీ చెప్తే డబ్బులొస్తాయి అనేసి డాక్టర్ గారు, మేడం గారు అందరికీ అలా అనుకుంటున్నారు. కానీ నాకిదంతా ఏమీ తెలీదండి. ఒక్కటే తెలుసు. మేడం గారితో నేను బయటికి వెళ్తే చాలు. ఇంతకు మించి నాకు తనతో తిరగడం అంటే చాలా ఇష్టం. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఇప్పటికి, ఎప్పటికి ఉన్నారు అంటే అది మేడం గారేనండి. ఎందుకంటే నిజంగా చెప్తున్నానండి. ఆ రోజు మేడం గారు నాకు ఏ విధంగా మా మరిది గారి ద్వారాగా నాకు కలిసారు. శ్రీనని మా ఊర్లో టీచర్ గారున్నారు. ఆ రోజు నుంచి కూడా నాకు ఫ్రెండ్ అంటే ఇంకెవ్వరు లేరండి. ఇంక తనే. అందు గురించి తనేం చెప్తే నాకదే అనిపిచ్చేది. అనిపిచ్చినప్పుడు ఇవి డబ్బులొస్తున్నాయి అని అనేవారు. కానీ నేనైతే ఏ రోజు కూడా డబ్బుల గురించి అనుకోలేదండి. ఎందుకంటే నాకొస్తాయా? నాకేమొచ్చు? నాకు సంతకం కూడా పెట్టడం రాదు, చదువు రాదు. నేనెవరికి చెప్పగలను అని అనిపిచ్చేది. అనిపిచ్చినప్పుడు మేడం గారు అనేవారు, హ్మ్. వే "నువ్వు రా, నీకు కూడా డబ్బులొస్తాయి. నేను నీకు నీకు ఇనకం నేను చూపిస్తాను కదా! నేనున్నాను కదా!" అనేవారు. అనేవారు గానీ నాకైతే ఇది నా వల్ల కాదు. నేనెందుకు చేయగలను? ఇది బాగా చదువుకున్న వాళ్ళు చేస్తారు. బాగా తెలివైన వాళ్ళు చేస్తారు. అవేమీ నాకు లేవు కదా! నేనెలా చేయగలను? అని అనిపిచ్చేది. మేడం గారికైతే కాన్ఫిడెన్స్ ఉంది. నాకైతే లేదు. ఎందుకంటే ఈ నెట్‌వర్క్ మార్కెటింగ్ గురించి నాకు ఎప్పుడు చూడలేదు, వినలేదు. ఏమీ నాకు తెలీదు. అందు గురించి నేనెప్పుడు కూడా ఆలోచించలేదు. ఆ తర్వాత నేను కొనుక్కునే దాని మీద బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ చేస్తే అప్పుడు నాకు డబ్బులు పడ్డాయి. డబ్బులు పడినట్టు కూడా నాకసలు చిన్న మొబైల్ ఉండేదండి. అది కూడా చాలా రోజులు అవ్విన తర్వాత మా ఆయన గారు వాడి పక్కన వదిలేసిన తర్వాత ఈ నేను ఐడీ యేసుకున్నప్పుడు ఫోను నంబర్ ఉండాలనేసి అన్నారని అప్పటి నుంచి చిన్న మొబైల్ నేను వాడడం అనేది జరిగిందండి. అది నేను స్టార్ అవి వరక నేను అదే మొబైల్ అండి. నాకంటే ఇంకా ఆ మొబైల్ లిఫ్ట్ చేయడం తెప్పించి తిరిగి చేయడం నాకు తెలీదండి. అందు గురించి నాకు ఆ మొబైల్ గురించి కూడా తెలీదు. మేడం గారు ఇలా చెప్పొదినా ఎవరికైనా సరే ఆహ్, డబ్బులొస్తాయి అనేసి అన్న తర్వాత మాకు చుట్టాలందరి దగ్గరికి కూడా మేడం గారికి తీసుకెళ్ళడం అనేది జరిగిందండి. అలాగే వైజాగ్ ఎళ్ళాము. సూదివలస ఇవన్నీ కూడా మేడం గారు బండుండేదండి. ఆ బండి మీద మేము ఇంచుమించులో
రోజుకి 150 కిలోమీటర్లు, 200 అలా ఎళ్లి రావడం 200 కిలోమీటర్ల పైన కూడా వెళ్ళిపోయేవారండి. ఎందుకంటే నాకు హోటల్ అవి ఇది హోటల్ ఉన్నప్పటికే 11 అలా అయిపోయేది. మేడం గారు ఒక్కరు వెళ్లారనుకోండి, నన్ను తీసుకెళ్ళలేదనేసి ఏడ్చేసేదాన్ని. నేను అంటే నాకు వెస్టేజ్ అంటే ఇష్టమే. ఎలా చేయాలనేది తెలీదు. అదే మేడం గారు కూడా నాకిష్టం. తనెళ్ళిపోతే నేనసలు ఒప్పుకుండేదాన్ని కాదు. నన్ను వదిలి వెళ్ళలేక తను ఒక్క మేడం గారికైతే అన్నీ ఉన్నాయి. వెళ్ళిపోతారు. కానీ నా వల్ల అసలు వెళ్ళనిచ్చేదాన్ని కాదు. ఏదైనా సరే ఏదో చూడండి తల్లి పిల్లని ఎలా సంకనేసుకొని వెళ్ళేవారో, ఎంత టైం అయినా సరే నన్ను అలాగే వేసుకొని వెళ్ళేవారండి. నిజంగా నేను అదే అనుకుంటాను ఈరోజు. అప్లైను వాళ్ళు ఎలా లైఫ్ లైన్స్ ఎలాగైతే ఉన్నా అప్లైన్‌ని సపోర్ట్ చేసి, అది దానికి తగ్గ కూడా లైఫ్ లైన్స్ ఉంటే, ఈ బిజినెస్‌లో అయితే సక్సెస్ అవుతారండి. నాకేమీ తెలీదు అన్నట్టు నేర్చుకోవడానికి ఉంటే మాత్రం సక్సెస్ అవుతారండి. అదనేది నాకు ఇప్పుడు తెలుస్తుందండి. ఎందుకంటే అప్పుడు నాకు బిజినెస్ గురించి తెలీదు. తనతో వెళ్ళాలి. అదొక్కటే నాకు. అందు గురించి నేను అలా వెళ్ళి ఖమ్మంలో చుట్టాలకి చెప్పగా నాకు నిజంగా అప్పుడు చెప్పిన వాళ్ళు, చుట్టాలు ఎవ్వరూ లేరండి. ఫస్ట్ నాకు పరిచయం చేసింది కూడా మన జనార్దనపట్నం సత్య మేడం గారిని. మేడం గారు చాలా టీమ్ ఇచ్చారండి. నాకు తెలిసి నరేష్ కుమార్ గారిని నేను ఒక్కరిని ఏసుకున్నాను. అలాగే మా మరిది గారు రమణాజీ గారిని ఏసుకున్నాను. అలా కొంతమంది ఏసుకున్నానంటే అది నాకు తెలీదండి. మేడం గారు ఎలాగేశారో మేడం గారికే తెలుసండి. ఎందుకంటే ఆ రోజు అయి జాయిన్ చేయడాలు అవేంటో నాకేమీ తెలీదు. ఒక్కటే మేడం గారితో వెళ్ళానా, నాకు తెలిసినోళ్ళే నాకు తెలిసినోళ్ళు కూడా ఎవరుండరండి నా ఫ్రెండ్స్. అది నరేష్ కుమార్ గారు కూడాను మన డాక్టర్ గారి దగ్గరికి పన్ను చూపించుకోవడానికొస్తే ఆహ్, అలా లోపలికి వెళ్తుంటే కనిపిస్తే మేడ మీదకి తీసుకెళ్ళి మేడం గారు పరిచయం చేసి ఐడీ ఏయించాను అంతవరకే. ఈ ఇప్పుడు నాకు ఇంచుమించులో 7,000 చిల్లరున్నారండి. ఆ 7,000 చిల్లరలో కూడా ఇప్పటికి ఎవరైనా నాకు ఫోను చేస్తే లిఫ్ట్ చేస్తాను. ఎందుకంటే ఫీడ్ చేసిన నంబర్‌లుంటాయి. నాకు బాగా గుర్తండి. లాస్ట్ నంబర్ గుర్తుంచుకుంటాను. ఫస్ట్ నంబరు. ఇప్పుడొచ్చిందండి. ఆ నంబర్‌లు గుర్తుంచుకొని వాళ్ళకి మళ్ళీ అనేది చేయడం అనేది జరుగుతదండి. అలాగా వెళ్ళి ఖమ్మంలో నాకు మా ఆయనగారు ఒకటి చెప్పేవారు. "నీకెందుకు? ఇంటి దగ్గర ఉండొచ్చు కదా! నీకివి ఏం తెలుసు? నీకేం తెలుసని వెళ్తున్నావు?" అనేసి అనేవారు. అంటే నేను ఈ వెస్టేజ్ అనేది వదిలేస్తే మేడం గారితో వెళ్ళలేను అనేది నాకు అర్థమైందండి. అందు గురించి నేనేం చేసేదాన్నంటే, నేను కూడా చేస్తానండి. ఏమో ఏ రోజు ఎలా వస్తదో తెలీదు కదా! అంటే, "నువ్వేం చేయగలవు? నీకేమొచ్చని చేయగలవు? ప్రొడక్ట్ వాడుకుంటున్నావు కదా! వాడుకో. నీకెందుకు ఇవన్నీ" అనేసి అనేవారు. పిల్లలు కూడా అప్పుడు చదువుకుండేవారండి. వాళ్ళొచ్చినప్పటికి నేను ఇంటి దగ్గర ఉండాలని మా ఆయనగారు ఆహ్, అంటే కరెక్ట్‌గా నువ్వుండాలి అంతే. ఇంక నాకేం చెప్పకు అనేవారు. పిల్లలు వెళ్ళినప్పటికి ఉండాలి, వచ్చినప్పటికి కూడా ఉండాలనేసి మా ఆయనగారి ఆర్డరు. అంటే నేను దానికి కూడా మేడం గారు అనేవారు, "వదిన నువ్వు నన్ను వెళ్ళనివ్వట్లేదు, నువ్వు రాట్లేదు, నా పని వేస్ట్ అయిపోతుంది. నేను నాకు చాలా గో నేను చాలా చేసుకోవాలి. నన్నెందుకు ఇలా తింటావు" అనేసి ఒకరోజు గసిరేవారు. గసిరినా ఏం చేసినా సరే నేను రావాలి. ఇప్పటికి కూడా నా మొండి పట్టుదల అలాగే ఉందండి. మా ఆయనగారు తిట్టినప్పుడు నేను అనుకుండేదాన్ని. ఏమైనా సరే ఇవన్నీ మా ఆయనగారు నాకెందుకు కన్సెషన్ పెడుతున్నారు. కనీసం నాకు నెలకు ఒక్క 5,000 వచ్చినా సరే మా ఆయనగారు నన్ను బయటకు వెళ్ళనిస్తారేమో అనేసి నాకనిపిచ్చేదండి. అనిపిచ్చినప్పుడు నేను ఇప్పుడైతే 5,500తో డైరెక్టర్ అవుతున్నారండి. అప్పుడు నేను మేము జాయిన్ అవ్వనప్పుడైతే 10,000 పీవీ చేయాలండి. 10,000 పీవీ చేసి నేను బ్రాంచ్ డైరెక్టర్ అవ్వనండి. అవునట్టు కూడా నాకు తెలీదు. అవన్నీ కూడా మేడం గారే చూసుకున్నారు. బ్రాంజ్ అవ్వనప్పుడు నాకు 5,500 చెక్కొచ్చిందండి. మా ఆయనగారన్నారు, "ఇప్పుడే వస్తాయా? ఎప్పుడు వస్తాయా?" అని అడిగారు. అదైతే నాకు కూడా తెలీదు. ఎప్పుడు వస్తాయో, ఇప్పుడు వస్తాయో అనేది. అప్పుడు మా ఆయనగారన్నారు, "డబ్బులొస్తున్నాయి కదా!" అంటే అప్పటికి చాలామంది మా తో మా తోటికోడళ్ళు
మా వీధిలో వాళ్ళందరూ కూడా నలుగురు జాయిన్ అవ్వారండి. ఏంటి సచివాలయం వాలంటరీగా. అప్పుడు నేను ఆ సచివాలయం వాలంటరీగా జాయిన్ అవునప్పుడు నేను కూడా వేస్టేజ్ జాయిన్ అవ్వానండి. వాళ్ళు చదువుకున్నారు గనక ఇంటర్ చేశారు. ఇంటర్ చేసిన వాళ్ళకే సచివాలయం జాబ్ అనేది వాలంటరీ జాబ్ అనేది రావడం జరిగిందండి. మా ఫ్యామిలీలోనే నలుగురికిచ్చారండి. నాకప్పుడు అనిపిచ్చింది, నేను కూడా చదువుకుంటే బాగున్ను. నాకు లైఫ్‌లో ఎప్పుడు అనిపించలేదండి చదువుకుంటే బాగున్ను అని. అప్పుడు ఆ రోజు వాళ్ళకి అంటే అందరం ఫ్రెండ్లీగా ఉండేవారం. 11 ఇలా ఉన్నప్పుడు అందరం ఖాళీ అయిపోయి గ అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుండేవారం గనక, వాళ్ళందరూ ఎక్కడో అక్కడోళ్ళు ఎళ్ళిపోతున్నారు. నేను ఒక్కదాన్నే ఖాళీగా ఉన్నాను. చదువుకుంటే బాగున్ను. నాకు కూడా సచివాలయం జాబ్ అని వచ్చింది కదా! అని ఆ రోజు నేను ఫీల్ అవ్వానండి. అవునప్పుడు నేను చదువుకోలేదు గనుక ఇవ్వలేదు. ఆ రోజు నేను వాళ్ళ జాబ్ వచ్చింది. నాకు వెస్టేజ్‌లో ఐడీ వేసుకున్నాను. వేసుకున్నప్పుడు వాళ్ళకే 5,000 ఇచ్చేవారండి. నేను బ్రాంచ్ డైరెక్టర్‌గా ఇంచుమించులో నేను బ్రాంచ్ అవ్వనప్పటికి 6 నెలలు అవిందండి. ఎందుకంటే అప్పుడు వెస్టేజ్ అంటే ఎవరికీ తెలీదండి. మేము ఈ సోప్స్, పేస్టులు అన్నీ కూడా పట్టుకెళ్ళినప్పుడు ఇదెందుకు ముందుయి ఉన్నాయి కదా! ఎప్పటినుంచో వాడింది ఉంది కదా! అనేసి అనేవారు. అన్నప్పుడు నాకసల ఆళ్ళకేం చెప్పాలో కూడా నాకు తెలీదు. తెలియలేనప్పుడు మేడం గారే చెప్పారు. ఇది నేచురల్ అండి అది అనేసి చెప్పేవారు. అసలా వాళ్ళకి ప్రొడక్ట్ కూడా చెప్పడం కూడా నాకు తెలీదండి. అలాంటప్పుడు మేడం గారు మొత్తం వాళ్ళకి ప్రొడక్ట్ చెప్పేవారు. డిస్కౌంట్ చెప్పేవారు. ప్లాన్ చెప్పేవారు. చెప్తే వాళ్ళకి ప్రొడక్ట్ ఎలా అమ్మిచ్చ తీ ఇప్పించాలనేది నాకు ఆ విషయం తెలుసండి. నిజంగా అక్కడ ఒక రూ. 1000 తీసుకుందాం అనే వాళ్ళు ఇంచుమించులో 100 పీవీ చేసేలాగా "వదిన ఇంక నా పనయిపోయింది. ఇంక నీ పనే. ఏం చేత్తావో చేసుకో" అనేసంటే ఆ రోజు నేను వాళ్ళకి ఒక రూ. 1000 తీసుకుందామని వచ్చిన వాళ్ళకి ఇంచుమించులో 100 పీవీ చేసేలాగా ఎలాగా చెప్పేదాన్నో నాకైతే తెలీదండి. 100 పీవీ కన్ఫర్మ్‌గా చేసేవారు. చేస్తే మా మా ఇప్పటికి కూడా మా మేడం గారు అంటారండి, "ప్రొడక్ట్ అమ్మడానికైతే నీకులాగా నేను అమ్మలేను. ప్రొడక్ట్ అమ్మాలంటే నీ తర్వాతే" అని ఇప్పటికి కూడా అంటారండి. అలాగా మేము రోజుకి ఇంచుమించులో జగ్గంపేట ఎక్కడెక్కడికో ఇంకా జగ్గంపేట, ఇరిమాల చాలా విలేజ్‌లుండేయండి. అక్కడ మా ఫ్రెండు మల్లేశ్వరి అని ఉండేది. ఆ మేడం గారి దగ్గరికి వెళ్ళి నిజంగా మా ఇద్దరం ఎళ్ళినప్పుడు నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని దాన్ని. నాకు నెలకి 5,000 వచ్చినప్పటికి మా ఆయన గారికి హోటల్ అప్పటికి కూడా హోటల్ ఉందండి. ఆ ఒక్కొక్క రోజు నేను రాకపోయినా సరే మా ఆయన గారు ఏమి అనేవారు కాదు. పిల్లలు స్కూలుకెళ్ళి వచ్చే లోపల ఇంటి దగ్గర ఉండేవాళ్ళన 5,000 వచ్చినప్పటికి ఓకే. ఇందులో డబ్బులొస్తున్నాయి కదా! అనేసి అనుకున్నారేమో తన ఫీలింగు నాకు తెలీదు. ఏమి అనేవారు కాదంటే డబ్బులొస్తున్నాయని అని నేననుకున్నాను. అంతకుముందైతే చాలా మాటలు "నీకు అంత సీన్ లేదు. నీకు గేదెలు కొంటాను. లేదంటే కోడ్లు కొంటాను. అయి మేపుకో. నీకెందుకు ఇవన్నీ" అనేసి అనేవారు. మధ్యలో మేము ఫీల్డ్‌కెళ్ళొచ్చి అంటే 11, 12 అయిపోయేది. మేడం గారు నేను వెళ్ళి వచ్చిన టైంలో నిజంగా ఒక్కొక్క రోజు 1 కూడా అవ్వని రోజులున్నాయండి. మా ఊరు రావాలంటే తుని నుంచి 2 కిలోమీటర్ల లోపల రావాలి. అక్కడ కట్రాలనేది ఉంటదండి. అక్కడేమో చాలా 10 దాటితే డ్రింకింగ్ చేసిన వాళ్ళు అది ఉండేవారు. చాలా భయపడేవారమండి ఇద్దరం కూడాను. భయపడి మా బాబు, వదినాల బాబు ఉన్నప్పుడు మా ఆయనగారుంటే ఫోను చేసేవారు కాదండి రమ్మని. ఆళ్ళిద్దరూ గాని ఉంటే ఎక్కడున్నారు అనేసి వాళ్ళు ఫోను చేసి కొట్టం సెంటర్‌కనేది రావడం జరిగేదండి. 1 టైంలోనూ కూడా మేము ఇంటికొచ్చేవారమండి. ఉదయం 11, 12 గంటలకెళ్ళేవారు. నైట్ 1 కూడా ఇంచుమించులో రూ. 1,00,000 ప్రొడక్ట్ పట్టుకెళ్ళేవారమండి. నిజంగా ఈరోజు మేము సక్సెస్ అవ్వామంటే నిజంగా డాక్టర్ గారికి దండం పెట్టాలండి. ఎందుకంటే ఎన్ మన హరీష్ సారు, మేడం గారు
తర్వాత డాక్టర్ గారు అందరూ కూడా మాకు ప్రోడక్ట్ ఇచ్చేవారండి. ఆ రోజు మేడం గారు, నేను పట్టుకొని వెళ్ళి ఒక సోప్ అని అమ్మితేనే మాకు ఒక పీవీ అనే వచ్చేది. మాకు తెలియకుండా ఎవ్వరు కూడా ఆఫీస్‌కొచ్చి కొనేదే లేదు. ఎందుకంటే ఆ రోజు ఎవరికీ తెలీదు. మాకు లీడర్సే లేరు. మా ఇద్దరమే పట్టుకెళ్ళడం, అమ్ముకోవడం, మళ్ళీ వచ్చి పీవీ చేయించుకోవడం. అదొక్కటే. మేడం గారు స్టార్ అవ్వే వరకా కూడా ఎవరికి వాళ్ళు వచ్చి కొనేదే లేదు. అప్పటి వరకు మా ఇద్దరమే వెళ్ళడం, కొనడం, అమ్మడం, మళ్ళీ పట్టుకెళ్ళి చేయడం. డాక్టర్ గారు అలా ప్రోడక్ట్ ఇచ్చారు గనక మాకు నిజంగా ఆఫీస్‌లో రాజశ్రీ మేడము, సార్ కూడా మాకు సపోర్ట్ చేశారు గనక ఇంతవరకు మేము రావడం అనేది జరిగిందండి. చాలా ముగ్గురికి కూడా చాలా కృతజ్ఞతలండి. ఎందుకంటే డాక్టర్ గారు ప్రోడక్ట్ ఇస్తే మేడం గారు, ఆర్ఎస్ సార్ మాకు సపోర్ట్ చేశారండి. అది పట్టుకెళ్ళి వచ్చి అలా చేసేవారమండి. చేసినప్పుడు కరెక్ట్‌గా వెస్టేజ్ అనేది చాలా ఈజీ అనుకుంటారండి. ఈజీయే అది చేయడం వచ్చినప్పుడు. చాలామంది భారంగా అనుకుంటారు. అది భారం అంటే ఎలా అంటే ఇంట్లో నుంచి బయటికెళ్ళకుండా నేను ఇంటి దగ్గరే ఉంటాను, అన్నీ నాకు రావాలి అనుకున్న వాళ్ళకి అది భారమండి. ఏవైనా నేను చెయ్యగలను, అది నా వల్లే అవుతదనుకుంటే అది చాలా ఈజీ అండి. బయటికి వెళ్ళప్పుడు చాలా అందరూ అనుకుంటారు. అనుకుంటే మనం ఇంట్లో ఉంటే ఏది కూడా జరగదండి. ఆహ్, స్టారు మేడం గారు అవునప్పుడు మేము జగ్గంపేట ఇంచుమించులో 50,000, 60,000 రూపాయల ప్రొడక్ట్ మొత్తం కట్టుకున్నామండి. ఈ అమౌంట్ వాళ్ళిచ్చేవారు కాదు. మేమే పట్టుకెళ్ళేవారం. ఎందుకంటే ఆఫీస్‌లో ప్రొడక్ట్ మాకిచ్చేవారు గనక. వెళ్ళి కరెక్ట్‌గా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయండి. ఎంత టైము 2, 3 అవుతది. ఇంక నైట్ రిటర్ను ఇంక ఉండిపోదాం అనేసి మేడం గారు, నేను బయలుదేరామండి. బయలుదేరిన తర్వాత ఆహ్ ఎక్కడికి అన్నవరం దగ్గరలోకి తేటగుంట దాటామండి. చిన్న చిన్న చినుకులు పడడం వల్ల ఏమవుతదంటే పక్కనే చిన్న చిన్న పిక్కరాయిలున్నాయండి. ఆ పిక్కరాయిల వల్ల మా మేడం గారికి ఆ చినుకులు పడడం వల్ల కంటికి కొట్టేసి పడిపోయామండి. పడిపోతే నిజంగా ఆ వర్షంలోను కూడానా మేడం గారికి కన్ను దగ్గర, చేతి దగ్గర మొత్తం రాళ్ళు పిక్కలు గుచ్చుకుపోయాయి. తర్వాతేమో మాకు మా చేతి గాజులు మాకే మొత్తం చేతుల్లోకి, కాల్లోకి అన్నీ గుచ్చుకుపోయండి. తల కూడా హెల్మెట్ పెట్టుకున్నారు. తల అయితే రోడ్డుకి కొట్టలేదు గానండి. ఇద్దరికైతే మొత్తం బ్లడ్డు. వర్షం పడిపోతుంది. బ్లడ్డు. ఆ పక్కనే అందరూ వర్షానికి పక్కనే ఆ షెడ్ దగ్గర నించున్నారు. మేమైతే ఆ దెబ్బల గురించి అస్సలు చూడలేదండి. మాకేం తగిలిందనేది కూడా ఇద్దరం చూడలేదు. ఆ బాక్సుల్లో ప్రొడక్ట్ నానిపోయి పడిపోతే అవన్నీ ఏరేసుకుంటున్నాం ఇద్దరం కలిపి. ఏరేసుకుంటుంటే ఆళ్ళందరూ పిచ్చోల్లా చూస్తున్నారు. ఏంటి ఈళ్ళకిలా బ్లడ్ కారిపోతుంది. ఈ దెబ్బల గురించి కూడా చూడట్లేదు. ఆళ్ళందరూ అమ్మ మీరు పదండి అసలు బ్లడ్ కారిపోతుంది. మేము తెస్తాం ప్రొడక్ట్ అని అంటున్నారు. అయినా సరే మేడం గారు అంటున్నారు, "వదిన ఆ బాక్స్ తియ్యి, ఈ బాక్స్ తియ్యి. ప్రొడక్ట్ అక్కడ పోయింది, ఇక్కడ పోయింది" అనేసి అంటున్నారు. మేడం గారిని ఇద్దరు చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తున్నారు. అంటే నాకు ముడికిలికి నాకు చేతుల గాజులు నా చేతుల్లోకి అరచేతుల్లో గుచ్చిపోయి లోపలికెళ్ళిపోయాయి. ఆ బ్లడ్ కారుతుంది. అది ఒకటి తెప్పించి మోకాళ్ళు, నాకు చేతులు తెప్పించి ఎక్కడ దెబ్బలు మేడం గారికి కన్ను దగ్గర ఇంక ఎక్కడ ప్లేస్ లేకుండా మొత్తం ఎదరుండడం వల్ల పడిపోవడం వల్ల మొత్తం మేడం గారికి ఎక్కువ దెబ్బలు తగిలాయి. ఆ రోజు కూడా ఆ ప్రొడక్ట్‌నయితే ఎవరైనైతే ఏదోటి అయిపోయినా ఎవరో ఒకరు పట్టుకెళ్తారు అనేసి వదిలేస్తారు. మళ్ళీ మేము ఆ బాక్సుల్లో ఏ బాక్స్‌లో ప్రొడక్టు ఆ బాక్సుల్లోను బిల్లులు అవన్నీ కూడా పెట్టి తర్వాత ఆహ్, జగ్గంపేట ఫోను చేసి వాళ్ళేమో ఆటో యేసుకొని రమ్మని ఎవరి ప్రొడక్ట్ వాళ్ళకి అప్పజెప్పి అప్పుడు డాక్టర్ గారికి ఇలా పడిపోయామండి అనేసి ఫోను చేస్తే హరీష్ సార్ మాకు కారేసుకొని రావడం జరిగిందండి. జరిగినప్పుడు ఆ ప్రొడక్ట్‌లన్నీ ఇచ్చేసే వచ్చాను. "ఎందుకు మేడం మీరు అలా వదిలేసి వచ్చేయండి" అన్నారు డాక్టర్ గారు. కానీ సరే మేడం గారు ఎలా ఉంటారండి, చాలా
స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఆ రోజు ప్రొడక్ట్ ఏమైపోతదో అని మాకు భయం. ఎందుకంటే వెస్టేజ్ అంటే అంత ప్రేమ ఉండబట్టే మాకు దెబ్బలు తగిలినా సరే మాకేం కనిపించలేదండి. ఆ రోజు ఆ బ్లడ్‌తోని హాస్పిటల్‌కొచ్చాము. డాక్టర్ గారన్నారు, "వెళ్లి ఎక్స్‌రే అది తీయించండి మేడం. చాలా ఇబ్బందిగా ఉంది" అనేసంటే, "లేదు సార్ మీరు ఈ నొప్పులు తగ్గడానికి ఇంజెక్షన్ చేయించండి చాలు. చేసేయండి చాలు" అనేసి అన్నామండి. సారే మాకు పిల్లలుంటారు కదండీ ఆఫీస్‌లోన, ఆ పిల్లలతో చేయించారు. మొత్తం క్లీన్ చేయించారు. నాకు మేడం గారికి ఆహ్, అప్పుడు కరోనా అండి. ఇంట్లో దెబ్బలు తగిలాయని మేడం గారికి గాని, నాకు గాని తెలిస్తే ఎక్కడ ఎళ్ళొద్దంటారనేసి మా అప్పుడు మాస్క్ పెట్టుకుండేవారు కదండీ! మొఖం నిండా దెబ్బలు తగిలాయి. కానీ ఆ దెబ్బలు తగిలాయనేసి అంటే ఇంక ఫీల్డ్‌కి వెళ్ళొద్దంటారేమో అని మేడం గారు కూడా చెప్పలేదు. ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. పిల్లలిద్దరికీ తెప్పించి, మా పిల్లలిద్దరికీ తెప్పించి ఎవరికీ తెలీదండి. ఆ తర్వాత మా ఆయన గారికి కూడా నడవలేకపోయేదాన్ని గానీ, అతనొచ్చినప్పటికి స్టడీగా ఉండిపోయేదాన్ని. మోకాళ్ళ మీద తగిలేసాయండి. కాళ్ళు మీద, ఈ ముడుకుల మీద తగలడం వల్ల నడవలేకపోయేదాన్ని. ఆ సామాన్లు ఈ అరిచేతుల్లోనూ గాజు పెంకులు దిగిపోయాయి. అయి కూడా సామాన్లు తోమకపోతే ఏమంటారో, ఎందుకు దెబ్బలు తగిలాయని అడుగుతారని, నేను మామూలుగా కూడా తోమేసేదాన్నండి. నాకు అన్నీ ఒక 4, 5 రోజుల్లోకి చాలా గాజు పెంకులు చేతుల్లో నుంచి వచ్చేసాయి. కానీ ఒక్కటుండిపోయిందండి. ఒక్కటుండిపోతే అరిచేతిలో ఉండిపోయింది. అరిచేతిలో ఉండిపోతే సామాన్లు తోమడానికి ఇబ్బందవుతుందని అది నెమ్మదిగా నా అంతట నేనే ఇలా జరిపితే కరెక్ట్‌గా అరిచెయ్యి పైకి ఇలాగా గాజులేసుకుంటాం కదండీ! అక్కడికొచ్చేసింది. అక్కడికొచ్చేసిన తర్వాత నేను ఒకసారి వైజాగ్ ఫీల్డ్‌కెళ్ళాము. ఫీల్డ్‌కెళ్ళినప్పుడు మా అక్కగారి అమ్మాయికి గాజు అంటే నర్సు. ఆవిడకేదో గాజు చేతిలో పగిలిపోయి, ఈ ఒక్క వేలు ఇలాగా ఈడిపోయిందండి. ఈడిపోతే అప్పుడు ఏంటమ్మా అలా ఉందంటే, గాజు పెంకు ఇలా గీసేసింది. దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చేసిందంటే, ఆ అమ్మాయిని చూసి నేను భయపడి మన డాక్టర్ గారి దగ్గరికే వచ్చి, "సార్ నాకు ఈ గాజు పెంకు తీసేయండి సార్" అన్నాను. అంటే, "ఏంటి మేడం గాజు పెంకు తీసేయడం ఏంటి? వెళ్ళండి హాస్పిటల్‌కి నేను చెప్తానంటే", "లేదు సార్ ఏం కాదు. ఇంజెక్షన్ చేసి తీసేయండి సార్. నేనేమి అనుకోను. ఎక్కడికి వెళ్ళను నేను" అనేసంటే, డాక్టర్ గారు నాకు తిమ్మిరి ఇంజెక్షన్ చేసి ఇలా బ్లేడ్‌తో కోసి అది తీశారండి. ఇంత గాజు పెంకు ఉందండి. "మేడం ఈ గాజు పెంకు 6 నెలల నుంచి మీ బాడీలో ఉంచుకున్నారా?" అంటే ఆ రోజు కూడా నేను తీసుకోపోదునండి. నేను ఏదైనా పట్టుకుంటే నిజంగా అంత మొండిదాన్ని. నా ఒంట్లో కూడా నాకిప్పుడు ఫీల్డ్‌కి ఎవరైనా రమ్మన్నా, లేదంటే ప్రొడక్ట్ వెయ్యాలన్నా, ఏదైనా సరే నా ఒంట్లో కష్టం అనేది నాకు కనిపించదండి. ఎంత దూరమైనా సరే ఒక్కదాన్నైనా వెళ్తాను. కానీ అక్కడేమన్నా రాయాలి, ఇవ్వాలి అన్ని ఒక్కదాని గురించి ఆలోచిస్తాను గానీ, ఎంత దూరమైనా ఎవ్వరికైనా సరే నాకు దేవుడిచ్చిన అదృష్టం ఏంటంటే, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని దాన్ని కూడా నిజంగా పెళ్లవ్విన తర్వాత మేడం గారు పరిచయం అవ్వే వరకు కూడా ఒక గాజు తెచ్చుకోవాలన్నా సరే మా ఆయన తెచ్చేవారు. లేపోతే అతను తెచ్చినప్పుడే. లేదంటే నాకు ఇంట్లో నుంచి బయటకి వెళ్ళడం రాదు. అలాంటిది ఈరోజు నేనెంత దూరమైనా సరే నిజంగా నేను తిరగలేని ఊరంటేనే లేదు. అప్పుడు నాకు తెలిసిన ఊరు ఏమీ లేదు. ఇప్పుడు నేను తిరగలేని ఊరు కూడా ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర బస్సెక్కితే తునిలో దిగేదాన్ని. తునిలో బస్సెక్కితే మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర. అంతకు మించి ఏ ఊరు కూడా నాకు తెలీదండి. ఈ వెస్టేజ్ నా అప్‌లైన్ ద్వారాగా నాకు పరిచయం అవ్విన తర్వాత నిజంగా నేను తిరిగిన ఊర్లే లేవు. నాకనిపిస్తదండి ఆ రోజు. నేను చాలా అదృష్టవంతురాలిని. ఆ రోజు ఏడ్చి మేడం గారిని వదలకుంటా వచ్చాను గనకే ఈరోజు నాకంటూ డ్రీములు ఏమీ డబ్బులు సంపాదన ఏమీ లేదండి. ఆ రోజు లేదు. ఈరోజు ఒకరోజుకి కారు కొంటానని కూడా నా ఊహల్లో లేదండి. ఆ కారన్నది నిజంగా నాకు నాకు పెళ్ళవ్వనప్పుడు మా ఆయన గారికి సైకిల్ కూడా లేదండి. ఎప్పటికో చాలా రోజులు అవ్విన తర్వాత సెకండ్ హ్యాండ్‌లో సైకిల్ కొనుక్కున్నారు. అంతే సైకిల్ కొనలేని వాళ్ళకి
కార్లు ఇవన్నీ డ్రీమ్ ఏముంటదండి? ఏముండదు. వెస్టేజ్ అనేది నా లైఫ్‌లోకొచ్చింది గనుక నా అప్‌లైన్ ద్వారాగా నే నాకంటూ ఒక కారు. ఈరోజు సొంతంగా మా ఫ్యామిలీలో కారు కొన్నవాళ్ళు ఎవరు లేరు. అలాగే సంతకం కూడా పెట్టలేని వాళ్ళు 1,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళు లేరు. ఈ అవన్నిటికి ముందు ఉండాలి అని అనుకుంటే అది నేనే ఉంటాను. నేనే తీసుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడు కారు తీసుకున్నాను. అలాగే 65,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. 3 నెలల నుంచి కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోయినా సరే, నాకు ఏ రోజు కూడా 50కి, 40కి అసలు తగ్గలేదండి. ఎందుకంటే ఇంత మంచి బిజినెస్సు మన లైఫ్‌లోకొచ్చిన తర్వాత కూడా వదులుకుంటే అది మనంత ఎర్రివాళ్ళు ఎవరు లేరండి. వచ్చిన వాళ్ళకి మాత్రమే వెస్టేజ్‌లో దిగిన వాళ్ళకి మాత్రమే తెలుస్తదండి ఇది. ఒడ్డునున్న వాళ్ళకి ఎవరికీ తెలీదండి. నిజంగా మనసు పెట్టి వర్క్ చేస్తే లీడర్సు మొఖం మీద ఎవరికీ రాసుండదండి. వాళ్ళు వచ్చిన వాళ్ళు లీడర్‌గా తయారు చేసుకోవాలి. వెస్టేజ్ అంటే ఇంకా చాలా మందికి తెలీదండి. నిన్న పాకిరేపేట ఎళ్ళామండి. చాలా మందికి 5 ఇళ్ళకి తీసుకెళ్లారండి మా చెల్లిగారు. 5 ఇళ్ళకి కూడా తెలీదంట. తెలియపోతే డెమో ఫస్ట్ అన్నారు. ఇప్పుడు ఎందుకమ్మా, ఎందుకమ్మా అనేవారు. వెళ్ళిన తర్వాత ఈ ప్రొడక్ట్ గురించి చెప్పి డెమో ఇస్తే ఏదో ఒక ప్రొడక్ట్ తీసుకుండేవారు. నిజంగా ఎప్పుడు వినలేదనేవారు. ఎవరు చెప్పలేదమ్మా అనేవారు. అంటే ఇంకా ఎవరికీ చాలా మందికి వెస్టేజ్ అనేది తెలీదు. తెలీదు. అందు గురించి అందరూ కూడా ఈరోజు నేను మా లైఫ్ లైన్స్ అందరూ కూడా చాలా చక్కని వాళ్ళండి. ఏ రోజైనా సరే నేను చదువుకోలేదన్నట్టుగా వాళ్ళు చూడరు. మా అప్లైన్ గారు కూడా చూడరు. నీ దగ్గర నేను చదువుకున్నా ఏవి ఎక్కువేం కాదు. నువ్వు మేడం గారు నేను కూడా వెళ్తుంటే అలాగే అంటారండి. ఎంత చదువుకున్నారో అంటారు. వదిన నన్ను అడగరు గానీ నిన్ను అడుగుతారు ఎందుకు అని మేడం గారు మా ఇద్దరం కలిపి నవ్వుకుంటామండి. ఎందుకంటే నాకు చాలా ఎక్కువ దేవుడు జ్ఞానం ఇచ్చారేమో అని ఇప్పుడు అనుకుంటున్నానండి. అప్పుడైతే నాకేమీ తెలీదండి. వెస్టేజ్‌కి వచ్చాక మాత్రమే ఇవన్నీ నాకు తెలిసి ఎవరితోనైనా మాట్లాడాలంటే మొత్తం మనసంతా తడిసిపోయేదాన్నండి. ఎందుకంటే నాకు మాట్లాడడం కూడా తెలీదు. చూడండి ఒకప్పుడు నేను హోటల్‌లో ఆ రోజు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాననేది జనాలకి మార్పనేది చాలా వరకు నా నుంచి తెలిసే ఉంటదండి. నా చెక్కు కూడా అన్నీ మీకు తెలుసండి. నేను ప్రొడక్ట్ కూడా నేను వాడాను గనక హార్ట్‌ఫుల్‌గాన ఆ ప్రొడక్ట్ నేను ఎవ్వరికి చెప్పినా సరే దేవుడి దయ వల్ల ఆ విధంగా వాళ్ళకి వాళ్ళకి పని చేస్తదని 100% నేనిస్తానండి. ఎందుకంటే మన ప్రొడక్ట్ అనేది అంత గ్రేటు. ఆళ్ళకి 100% కూడా అలాగే పనిచేస్తదండి. చూడండి కొత్త డాక్టర్ గారు, పాత రోగి సమానమండి. ఎందుకంటే కొత్తగా వచ్చిన డాక్టర్ గారికి ఎంత తెలుస్తదో, పాత రోగికి కూడా అంతే తెలుస్తది. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఇది తినగూడదు, ఇది తినొచ్చు, ఇది ఏసుకోకూడదు, అనేసి రోగికి ఎలా తెలుస్తదో డాక్టర్ గారికి కూడా అలాగే తెలుస్తది. నాకీ ప్రొడక్ట్‌లన్నీ కూడా నా టీమంతా డాక్టర్ సత్య మేడం గారని పిలుస్తారు. ఒకప్పుడు నేను హోటల్‌లోనే ఉంటే నేను ఎవరికీ తెలీదు. నేనేం చేస్తున్నాను అనేది తెలీదు. ఇంత మంచి పేరు, ఇంత మంచి లైఫు వచ్చిందంటే అది నా అప్‌లైను, అలాగే నా లైఫ్ లైన్స్. అందరికీ కూడా లైఫ్ లైన్స్ ఉంటారండి. అందరికీ అప్‌లైన్స్ ఉంటారు. మధ్యలో మనమేం చెయ్యాలనేది మనకంటూ నేర్చుకుంటే అది చాలా అందరికీ కూడా ఉంటాదండి. నిజంగా గౌతమ్ బాలి గారు ఏదైతే నిర్ణయం తీసుకొని ఈ బె ఈ కంపెనీని మన ముందుకు తీసుకొచ్చారో, లే పేదవాళ్ళందరూ ధనికులవ్వాలని మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినందుకు ఎవరికి డబ్బు ఆకలుందో వాళ్ళు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. చదువుతో సంబంధం లేదు. ఎడ్యు వాళ్ళ వయసుతో సంబంధం లేదు. 18 సంవత్సరాలు దాటుంటే చాలు అనేది ఇంత మంచి
గ్రేట్‌గా పెట్టినందుకు గౌతమ్ బాలయ్య గారికి హృదయపూర్వకంగా నేను నమస్కారం చేసుకుంటున్నానండి. ఎందుకంటే అది లేకపోతే నేను రాలేను. ఎడ్యుకేషన్ ఉండాలంటే నా దగ్గర లేదు. వయసుతో అంటే అంత వయసు కూడా ఎక్కువే. ఈరోజు నాకెవరిస్తారండి? నాకే వస్తుంది అంటే ఎవరికైనా వస్తది. కానీ మనమేం చెయ్యాలనేది అప్‌లైన్ పట్టుకొని, చెయ్యి పట్టుకొని ముందుకు వెళ్తే మాత్రం ఇందులో మంచి లైఫ్ ఉందండి. ఈరోజు డబ్బుంటేనే విలువుంటదండి. డబ్బు లేనిదే ఏమీ లేదండి. అది పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా డబ్బుతోనే మేడం గారు చాలా మీటింగ్‌లో చెప్తారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగానే డబ్బుతోనే ముడిపడి ఉందండి. డబ్బు లేకపోతే ఎవరికి ఎవరు ఏమీ కాదు. ఇంట్లోనే వాళ్ళకి గౌరవం ఉండదు. భర్త సంపాదించకపోతే భార్యకి గౌరవం ఉండదు. భార్య సంపాదించకపోతే భర్తకి గౌరవం ఉండదు. మన ప్రొడక్ట్‌లో మనమేమి డాక్టర్ అవ్వవసరం లేదండి. వాళ్ళకి మనం వాడుకోవడం, వాళ్ళకి మాట చెప్పడం. వాడుకోవడం, వాళ్ళ మాట చెప్పడం. మాట రాలేని దానికి నాకే వచ్చింది కదండీ! అందరికీ వస్తదండి. ఎవ్వరికీ రాకుండా ఉండదు. మంచి మంచి రిజల్ట్‌లున్నాయండి. నేను ప్రొడక్ట్‌లు ఇచ్చినియి ఎంతో మందికి ఆహ్, ఇక్కడ ఒట్టిగెడ్డలో ఇచ్చానండి. ఒక ఆవిడకి నిజంగా 13 సంవత్సరాల నుంచి ఓన్లీ మంచం మీద, అన్నీ మంచం మీదే. ఈరోజు నాకు ఫోను చేసి చాలా రోజుల నుంచి 3 నెలల నుంచి నేను ఫోను చేయలేదండి. వాళ్ళు ఫోను చేసి నాకు ఆహ్, మొన్నన 3 రోజులవుతుందండి. 3500 ఏసారండి మేడం. మాకు పలానా పలానా ప్రొడక్ట్ తేండి. బ్లడ్ సర్క్యులేషన్ అవి ఇది. వాటర్‌లో యేసుకునే సీఎం డ్రాప్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారండి. క్రిల్ ఆయిల్ 2 డబ్బాలు తెమ్మన్నారు. దూరం కదా మేడం. మీరు మళ్ళా రాలేరు ఇవ్వండని. అంటే వాళ్ళకి రిజల్ట్ ఉంది గనక మనకు చెప్పారు. అలాగే పాడేరులోను కూడా స్కిన్ అలర్జీకి అవన్నీ ఇచ్చామండి. తర్వాత మర్రిపాలెంలో ఇచ్చాం. చాలా టెస్టిమోనీలయితే బోలెడున్నాయండి. ఇవన్నీ కూడా ఒక డాక్టర్‌గా ఇంత మంచి రిజల్ట్ అయితే రావండి. మన ప్రొడక్ట్ ఫుడ్ సప్లిమెంట్స్ ఇవేవి కూడా మందులు కాదు. కానీ ఎలా వేసుకున్నా ఏం కాదండి. ఎందుకంటే ఫుడ్డు ఎక్కువ తీసుకుంటే కొద్దిగా హెవీ అవుతది. అంతేగాని మన ప్రాణానికేమి ఇబ్బంది ఉండదు. అలాగే మనం ఎదగడానికి ఒక మంచి అవకాశం అనేది దొరికిందండి. అందరూ కూడా అందిపుచ్చుకుంటే ఇది ఇంతకు మించి అవకాశం అయితే లేదండి. ఎందుకంటే చాలా చాలా బిజినెస్‌ల్లోనూ, వ్యాపారాల్లోనూ అన్నిట్లో అందరూ మునిగిపోయి ఉన్నవాళ్ళు మాత్రమే ఫైనల్‌గా మన స్టేజ్‌లోకొస్తారు. వాళ్ళకి మాత్రమే కష్టం విలువ తెలుస్తది. ఎక్కడ డబ్బుందనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తది. ఎందుకంటే ఈజీగా వచ్చిన వాళ్ళకి ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే ఒక 10,00,000 20,00,000 పెట్టి లాస్ అవుతే ఆ డబ్బు విలువ తెలుస్తది. ఆళ్ళు మాత్రమే గట్టిగా వేస్టేజ్ అనేది పట్టుకుంటారు. మనం చాలా కొత్త వాళ్ళుంటారు. వాళ్ళకేమీ తెలీదు. ఈరోజొస్తారు, రేపు డబ్బులు రాలేదు అంటారు. ఎలా వస్తది? ఎలా వస్తది? ఎలా వస్తదనేది కాదు. నువ్వు చెప్పుకుంటూ ఎళ్ళిపో. నువ్వు చెప్పుకుంటూ ఎళ్ళిపో. నీకు తెలియకుండానే టీమొచ్చేస్తది. నీకు తెలియకుండానే డబ్బులొస్తాయి. అదొక్కటి మాత్రమే నాకు తెలుసండి. ఒక్కటే మనం చెయ్యాలి. చెప్పుకుంటూ ఎళ్ళిపోవడం, ఐడీలేసుకోవడం, వాళ్ళకి ఫాలోఅప్ చేసుకోవడం, ప్రొడక్ట్‌లిప్పించడం. ఉన్నదంతా కూడా దేవుడు చూస్తాడండి. మన పని మనం చేస్తే, తన పని తను చేస్తారు. ఇంట్లో ఉండి కబుర్లు చెప్తే మాత్రం వెస్టేజ్ అనేది అందరికీ కష్టమేనండి. బయటికెళ్ళి బిజినెస్ చేస్తే చాలా ఈజీ అండి. నిజంగా వెస్టేజ్ అంత కష్టం ఏదీ లేదు. అది చేయడం వస్తే అంత ఈజీ కూడా ఏదీ లేదండి. మనమేమి ఆఫీసులు పెట్టలేదు, ప్రొడక్టులు తయారు చేయలేదు. ఏది చేయలేదండి. ఒక్క మాట మనం వాడుకోవడం, అవతల వాళ్ళకి చెప్పడం. ఇది కూడా రాదంటే వాళ్ళు ఎందుకు కూడా పనికిరారు. భూమికే భారం. అదైతే నాకు తెలుసండి. థాంక్ యూ సార్. నా లైఫ్ జర్నీ ఇది. ఈరోజు నా అప్‌లైన్ గారైతే నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారండి. అలాగే నా లైఫ్ లైన్స్ కూడా నన్ను చాలా బాగా ప్రేమిస్తారు. ఎందుకంటే నాకు ఎక్కువ అందరిని చాలా ఇష్టపడతానండి. ఎందుకు ప్రేమిస్తాను. నా టీమ్ అంటే ఇంకా ఇష్టం. ఏ టీమ్ అయినా సరే నాతో ఫ్రెండ్లీగా ఎక్కువ ఉండాలని అనుకుంటారండి. ఎందుకంటే అందరూ నా వాళ్ళని చూస్తాను. అందుకే నాకు దేవుడు ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఎందుకంటే హోటల్‌లో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో, ఈరోజు కారు దగ్గర నేను ఫోటో తీసుకున్నప్పుడు ఎలా ఉన్నానో చూడండి. ఎందుకంటే నా లైఫ్ మారిందా లేదా? అందరికీ కూడా ఇది మారుతదండి. నిజంగా ఈ సంక్రాంతికి
ప్రతి సంవత్సరం మా ఆయన గారే ఖర్చు పెట్టేవారు. ఈ సంక్రాంతికి అయితే మా ఆయన గారు ఒక్క రూపాయి కూడా తీయకుండా ఇంట్లో ఏమున్నది ఏం లేదని కూడా అడగకుండా నేనైతే అన్నీ కూడా చక చేసేసానండి. ఎందుకంటే డబ్బు ఉంది గనక. డబ్బు లేకపోతే ప్రతి రూపాయి దీనికివ్వు, దానికివ్వు, దీనికివ్వు అంటే అక్కడే మనస్పర్ధలనేది వస్తదండి. ఈరోజు మా ఆయన అంటే నాకు నిన్న ఒక వీడియో పెట్టారండి. అన్నీ నీకు ఏదో యూట్యూబ్‌లోనే ఎక్కడో చూసినట్టున్నారు. అవన్నీ పిచ్చి పిచ్చి వీడియోలు ఎందుకు చూస్తావు? నా వీడియో ఉంటది చూడు అనేసి అంటే నవ్వుకున్నారండి. ఎందుకంటే మన చరిత్ర చెప్పుకుండేలాగా ఉండాలండి. చాలా పిచ్చి వీడియోలు చూస్తాం. అవన్నీ చూడడం వల్ల వాళ్ళకి లైక్‌లెళ్తాయి. మన పని చేస్తే మనకి డబ్బు గౌతమ్ బాలి గారు ఇస్తారండి. ఈ ఒక్క విషయం అయితే నాకు తెలిసింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మేడం మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా మేడం? అడగండి సార్. చాలా రోజుల తర్వాత మాకు అవకాశం ఇచ్చారండి. థ్యాంక్ యూ సార్. మీకు హైయెస్ట్ చెక్ వచ్చినప్పుడు మీకు ఆ ఫీలింగ్ ఏంటి మేడం? నిజంగా ఆ చెక్ వచ్చినప్పుడు సార్ నేను ఇక్కడ థాయిలాండ్‌లో ఉన్నాం సార్. నిజంగా థాయిలాండ్ ఎళ్ళడం అనేది నాకు ఊహల్లోనూ కూడా లేదండి. అసలు నాకు పాస్‌పోర్ట్ వస్తదని కూడా ఊహించలేదండి. పాస్‌పోర్ట్ ఆఫీస్‌కొచ్చి ఎళ్ళప్పుడు కూడా నాకు నిజంగా కింద నుంచి పైకి చూసారండి. ఎందుకంటే నా సంతకానికి నాకు "ఏం చేస్తారు ఈ మేడము? ఇతర దేశాలెళ్ళి అవసరం ఏమొచ్చిందని" అడిగారండి. నిజంగా నాకు ఆ రోజు నేను శభాస్! నాకు నా లైఫ్ మారిపోయిందనేసి నేను అనుకున్నానండి. నిజంగా ఆ రోజైతే నేనేనా? నాకేనా ఈ చెక్కు? ఇంత మంచిగా మారిపోయిందేంటి నా లైఫ్ అనేసి అనిపించిందండి. నిజంగా ఆ నైట్ అంతా నిద్ర పట్టలేదండి నాకు. ఎందుకంటే నాకు ఏం చేస్తే అంత ఇన్‌కమ్ వస్తదండి అనేసి నాకు నిజంగా చెప్తున్నానండి. ఆ రోజు అయితే నాకసలు నిద్ర పట్టలేదు. ఆ చెక్కు కూడా నాకు చూసుకోవడం రాదు సార్. మేడం గారు చూసి "వదిన నీకు ఇంతొచ్చిందని చెప్పారండి." వచ్చినప్పుడు ఆహా! అనుకున్నానండి. సూపర్ మేడం. ఇంకొక క్వశ్చన్ అండి. మీరు కరోనా టైంలో వాలంటీర్లు రాలేదనుకున్నారు కదండి. ఆఫ్టర్ సార్ 5 ఇయర్స్ ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటండి? వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే సార్, మా తోటికోడళ్ళు ఆళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎదటి వాళ్ళు ఎదిగినప్పుడు వాళ్ళు అంత ఫీల్ తీసుకోలేరు సార్. ఆ రోజు వాలంటీర్‌గా చేసిన వాళ్ళు ఈరోజు గేదెలు మేపుకుంటున్నారు. అలాగే చేలోకి గప్పులు తవ్వుకోవడానికి అది ఎళ్ళిపోతున్నారు. ఆ రోజు వాళ్ళు చదువుకొని వాలంటీర్‌గా తీసుకొని ఈరోజు వాలంటీర్ జాబులు తీసేస్తే వాళ్ళు ఆ వర్క్ చేసుకుంటున్నారు. నేనే ఈరోజు నాకు చదువు లేపోవడం కూడా అది కూడా నా మంచికేమో. నేను ఉండేలాగుంటే అక్కడే చిక్కుకుందును. ఆహ్, నేను వెస్టేజ్‌లో వాళ్ళు ఆ రోజు నేను వెస్టేజ్‌లో జాయిన్ అవ్వను. ఆళ్ళు వాలంటీర్‌గా జాయిన్ అవ్వను. ఈరోజు నేను కార్‌లో తిరుగుతున్నానని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. వాళ్ళకి చెప్పాను చాలా మందికి. కానీ తీసుకోలేరు కదండీ! ఎప్పుడో వస్తారు. ఈరోజైతే నేను వెస్టేజ్ జాయిన్ అప్పుడు, ఆళ్ళు వాలంటీర్ జాయిన్ అవ్వనప్పుడు వాళ్ళ పరిస్థితి అలా ఉందండి. నేను ఇలా ఉన్నాను సార్. థ్యాంక్ యూ మేడం. ఇంకొక క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్. సో స్టార్టింగ్లో సార్ అయితే వెస్టేజ్ వద్దన్నారండి. కానీ కార్ వచ్చిన తర్వాత సార్ యొక్క ఫీలింగ్ ఏంటండి? మీకు ఎలా అనిపించింది మేడం? సార్ ఫీలింగ్ ఏంటంటే సార్, ఒకప్పుడు సెకండ్ హ్యాండ్ సైకిల్ కూడా నేను కొనుక్కోలేను. మన ఫ్యామిలీలో ఎవరు కార్ అంటే సొంతంగా కొనుక్కునే వాళ్ళు లేరు. ఈరోజు నిజంగా నేను ఊహించలేనిది తెచ్చావు. నేను నిన్ను చాలా సార్లు బాధ పెట్టాను. నే ఈ రోజు నుంచి నిన్ను ఏ విషయంలోను కూడా నేను ఏ విధంగా కూడా అనను అనేసి కళ్ళని నీళ్ళు తెచ్చుకొని నన్ను హగ్ చేసుకున్నారు సార్. సూపర్ మేడం, సూపర్, ఎక్సలెంట్ అండి. మీ యొక్క జర్నీ కానీ అదేవిధంగా మీ యొక్క కమిట్మెంట్, సో అదేవిధంగా రమణమ్మ మేడం గారి కమిట్మెంట్ నిజంగా మెచ్చుకోవచ్చండి. నిజంగా వెస్ట్ సార్. నేను ఈరోజు ఎలా ఉన్నానంటే మేడం గారే సార్. నా అప్‌లైన్, నా లైఫ్ లైన్స్. సో వెస్టేజ్ బిజినెస్ ఎలా చేయాలి అనేది తిని చుట్టుపక్కలే కాదండి, మొత్తం మిలీనియర్ టీంలో కూడా మీరు ఒక ఆదర్శవంతంగా చేస్తున్నారంటే నిజంగా రోజుకి 150-200 కిలోమీటర్లు వెళ్ళడం అంటే ఆసామాసి విషయం కాదండి. సో వెస్టేజ్ని నమ్మారు, అదేవిధంగా మీ అప్లైన్ రమణమ్మ మేడం గారిని నమ్మి
సో ఎంత దూరం అయినా వెళ్తున్నారండి. సో అదేవిధంగా మీరు చెప్పినట్టుగా వెస్టేజ్ తర్వాత ప్రతి ఊరు తిరగడం జరిగింది. అదేవిధంగా ఇంకొక వర్డ్ కూడా చెప్పారండి, ఇది వెస్టేజ్ అనేది చాలా ఈజీ, బయటకు వెళ్తే చాలా కష్టం బయటకు వెళ్ళకపోతే అన్నారు. మేడం మీ యొక్క డ్రీమ్స్ ఏంటండి మేడం? నా డ్రీమ్స్ అంటే సార్, నాకు మా ఫ్యామిలీకి నేనంటూ ఏంటో ఇప్పటికే చాలా వరకు తెలిసిందండి. నేను ఏదైనా సరే నా ఫ్యామిలీకి ఇచ్చేలాగా ఉండాలి, నా తల్లిదండ్రులు. అలాగే నేను కొంత చారిటీ కూడా చెయ్యాలి అని అనుకుంటున్నాను సార్. వచ్చి డిసెంబర్ కల్లా 2 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలని గోల్తో వర్క్ చేస్తున్నాను సార్. కార్ అయితే డ్రీమ్ కార్ ఉంది. ఇప్పుడైతే ఈ కార్ తీసుకున్నాను కదా సార్. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయని నాకు 100% నమ్మకం ఉంది సార్. థ్యాంక్ యూ మేడం అండ్ ఎక్సలెంట్ జర్నీ అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్, ఈరోజైతే ఒక మంచి సెషన్ అందరికీ అందింది అనుకుంటున్నానండి. సో అది రికార్డ్ అయింది, అండ్ సో అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి, వినిపించండి కూడా. సో ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. గుడ్ మార్నింగ్ మేడం, రమణమ్మ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెరీ మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఫీడ్బ్యాక్ చెప్పమంటారా సార్? ఎస్ మేడం, సార్ లాస్ట్లో రవి ఇస్తున్నారు. సార్ లేరా సార్? సార్ లాస్ట్లో ఇస్తున్నారు మేడం, కంటిన్యూ మేడం. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సత్యత్ మేడం గారు, గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే లీడర్స్, ఈరోజు మీ యొక్క లైఫ్ జర్నీ చాలా చాలా మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి. ఏ విధంగా వర్క్ చేసాము, ఏ విధంగా ఫ్యామిలీస్తో ఏ విధంగా కమిట్మెంట్ తీసుకున్నాము. ఫ్యామిలీ ఆ రోజుల్లో కూడా నిజంగా చెప్పాలి అంటే ఒక్కొక్కసారి మా అన్నయ్య గారు అలా అనేవారు, కానీ ఒక్కొక్కసారి మేము వచ్చేసరికి అన్నం వండి, కూర వండి, కోడిగుడ్లు అట్లవి వేసి చాలా చాలా అంటే, ఎందుకంటే మాది ఉండేది కేఎం అల్లవరం, ఈ మేడం గారు ఉండేది కుమ్మర్లో అండి. నేను దగ్గరలో వదినాల ఇంటి దగ్గర స్టే చేయాల్సి వచ్చేది. మా ఇద్దరిని కూడా చాలా చక్కగా చూసుకున్నారు. నాకు దేవుడిచ్చినటువంటి అన్నా వదినలండి. అంటే ఎప్పుడు ఎవరితో రుణానుబంధం ఉంటుందో, ఎవరు ఎప్పుడు ఎలా కలుస్తారనేది ఆ భగవంతుడు కలుపుతారు. ఆ విధంగా ఆ ఫ్యామిలీ తరుణ్ కానీ, కుమారి కానీ, వాళ్ళ పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేసేవారు. ఈరోజు మా సక్సెస్ ఉందంటే మా ఫ్యామిలీతో పాటు మా పిల్లలండి. మా పిల్లల సపోర్ట్ అనేది చాలా అద్భుతం. ప్రతి విషయం కూడా ఎలాంటి సీక్రెట్ లేకుండా ఎలాంటి స్ట్రగుల్స్ ఎదురైనా సరే పిల్లలతో షేర్ చేసుకునేవాళ్ళం. వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు మా సక్సెస్ అనేది ఈ విధంగా ఉంది. అలాగే ఆ దేవుడిచ్చిన పిల్లలు మా వెస్టేజ్ టీం అండి. నిజంగా చెప్పాలి అంటే నా టీము ఎంత అద్భుతం అంటే ప్రతి ఒక్కరు కూడా మేడం మీరు ఏం చెప్తే అదే అని టీం మెంబర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారండి. చాలా చాలా సపోర్ట్ చేస్తారు. ఇంత ప్రేమ, ఇంత అభిమానం ఇవన్నీ ఈ టైంలో కూడా ఇంత హ్యాపీగా మాట్లాడుకునే అదృష్టం కలిగింది అంటే మనందరి పాలిట భగవంతుడు ఆ యొక్క గౌతమ్ బాలి గారు నిజంగా చాలా చాలా పాదాభివందనాలు. ఈరోజు మనం ఇంత ఆరోగ్యము, ఆదాయము, ఇంత లైఫ్ జర్నీ, ఆ రోజు ఒకప్పుడు హోటల్ చేసేటప్పుడు పడే స్ట్రగుల్స్ అవన్నీ పక్కకు పోయి ఈరోజు అద్భుతమైన లైఫ్ వచ్చింది అంటే లీడర్స్ ఓన్లీ వన్ వెస్టీజ్ అండి. వెస్టీజ్లో ఈ ఉన్న ప్రతి ఒక్కరు, ఈ యొక్క జూమ్కి వచ్చిన ప్రతి ఒక్కరు, మనం ఎవరికైతే ఇది పంపిస్తున్నామో చదువు లేని వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారని వీడియోని పంపిస్తున్నామో అందరూ కూడా ఎవరు వెస్టీజ్ని వదలకండి. అందరూ వెస్టీజ్ని గట్టిగా అప్లైన్ పట్టుకోండి. మనల్ని మనం నమ్మాలి. ప్రొడక్ట్ని 100% వాడాలి. ఈ 3 చేస్తే ఖచ్చితంగా 3 ఇయర్స్లో మాకనేది సక్సెస్ రావడానికి మినిమం 5 years పట్టింది 1 lakh సంపాదించడానికి. కానీ మనకి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో 1 year, 2 years, 3 yearsలో మనం సంపాదించవచ్చు. మనం టైంని స్పెండ్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి. అద్భుతమైన లైఫ్ జర్నీ మేడం. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో మీ ఫ్యామిలీలో హయ్యెస్ట్గా నెలకు 5 lakhs సంపాదించే వాళ్ళు ఉన్నారు, దాన్ని కొట్టాలి ఎప్పటికైనా సరే అన్న గోల్ అనేది మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆ యొక్క గోల్ ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగానే నెరవేరుతుంది. ఇంత అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మీకు అలాగే మీ లైఫ్ జర్నీ ఏ విధంగా చెప్పారో దానికి నిజంగా చాలా చాలా హ్యాండ్సప్ చెప్పాలి. మీరు చెప్పే విధానం బాగుంది, చాలా అద్భుతంగా చెప్పారు. అలాగే
మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అలాగే ఈ యొక్క జూమ్‌కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరి డ్రీమ్స్, అలాగే వెస్టీజ్ నమ్ముకొని వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరి డ్రీమ్స్, ఈరోజు ఇంత సక్సెస్ అయ్యాము అంటే ఎంతో చక్కగా సపోర్ట్ చేసిన డాక్టర్ దొరబాబు సారు కూడా త్వరలో వీఎంసీఎం మెంబర్ అయినందుకు, అలాగే మన రవికృష్ణ సారు, అలాగే గ్రేట్ లీడర్స్ అందరి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. భూపతి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ సార్ అప్పలరాజు గారు. భూపత్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సత్యవతి సార్, గారు మాట్లాడు. సత్యవతి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి. సత్యవతి గారు సెషన్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. సెషన్ అంటే కాదు కానీ మీరంటేనే ఇన్స్పిరేషన్ అండి. మొత్తం తుని బ్రాంచ్ లో ఇలా సత్యవతి గారు అంటే మేము చాలా సార్లు ఇప్పుడు జూమ్ వింటూ కూడా మా మిస్సెస్ కి మీ ఫోటో విత్ కార్ తో చూపిస్తున్నారు మేడం. అంటే మీ సెషన్ అనగా ఏంటంటే మన టోటల్ ఈ ఏరియాలో మనకి తుని బ్రాంచ్ లో చాలా మట్టుకు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నాం మేడం. చదువు ఉందా లేదా అనేది పక్కన పెడితే మీ సక్సెస్ జర్నీ అనేది చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. మేము కూడా చదువు ఉన్నప్పటికీ మిమ్మల్ని కొంతమందికి మేము ఇంట్రడ్యూస్ చేయడం, ఫోటో చూపించడం, ఇలాగా సత్యవతి గారు ఒక పర్సన్ ఉన్నారు. మీరు కనబడినప్పుడల్లా ఎవరో ఒకరు ఉంటుంటారు కనుక మేము చూపిస్తుంటాం మిమ్మల్ని ఆదర్శంగా చూపించి మేము ఇలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాం మేడం. ఎనీవే మేడం, మీరు మీ సక్సెస్ జర్నీ చాలా చక్కగా చెప్పారు, చాలా బాగుంది. మీరు ఇంకా మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచి ఇన్కమ్ తీసుకోవాలి. మనస్ఫూర్తిగా మీరు మీ టీము మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచి ఇన్కమ్ తీసుకోవాలి. మీరు అనుకున్న గోల్స్ అతి తొందరలోనే మీరు చేసే వర్క్ విధానం చాలా బాగుంటది మేడం. చదువు అనేది పక్కన పెడితే చేసే పని విధానం చక్కగా చేయాలి. మీరు మంచిగా చేస్తున్నారు, బాగుంది మేడం. మీ టీము డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి, మంచి చెక్ తీసుకోవాలి, మంచి తొందరగా మీరు డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. అలాగే మా టీము, అలాగే జూమ్ లో ఉన్న వాళ్ళందరితో కూడా ఆ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు కూడా కావాలి మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ హెల్త్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. దేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ గమనమ్మ మేడం. గుడ్ మార్నింగ్ సత్యవతి మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం గారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ నిజంగా నేను చాలా సార్ దేవి మేడం గారి గురించి 2 మాటలు చెప్పాలి సార్. మేడం గారు చెప్పాలండి మీ గురించి. సార్ నేను చెప్పాలి సార్. నేను ఎందుకంటే ఆ టాపిక్ అనేది కొద్దిగా తేలేదు. ఎందుకంటే ఈ రోజు నేను ఫోన్ వాడుతున్నాను, అది పీవీస్ అయినా అమౌంట్ అయినా ఎవరైనా వేసిన ఫోన్ పే అయినా ఏదైనా చూస్తున్నాను అంటే అది నాకు మొత్తం నేర్పించింది కూడా దేవి మేడం గారే సార్. నాకు అసలు ఎవరికైనా ఫోన్ చేయాలనేది కూడా తెలియదండి. మొన్నటి వరకు కూడా ఏబిసిడ్లు కూడా నేర్పించేదండి. అంత టైం లేక నేను నేర్చుకోలేదు సార్. నిజంగా అత్త నువ్వే చెయ్యు, నువ్వే చెయ్యాలి, నువ్వు చేయగలవు, నువ్వు చదువుకో అనేసి ఇప్పటికీ కూడా అంటారండి. నీకు అసలు అర్థమవుతుందా నేనేం చదువుకుంటానని కూడా చెప్తానండి. ఈ రోజు నేను టచ్ మొబైల్ వాడుతున్నానంటే అది దేవి వల్లే సార్. నాకు నిజంగా మా మేనగోళ్ళు నిజంగా నాకు దేవి వల్ల సార్. ఎక్సలెంట్ మేడం, సూపర్ అండి. నిజంగా మేడం గారి ఫ్యామిలీ మీకు నిజంగా ఒక వరం అండి, అదృష్టం. థ్యాంక్ యూ సార్. నిజంగా సార్. మేడం కంటిన్యూ థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా ఎక్సలెంట్ గా ఉందండి మీ జర్నీ. ఎందుకు అంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే లీడర్స్ ఎవరిని కూడా ఇన్స్పైరింగ్ గా తీసుకునే ఇంత ఇది లేదు. మేము ఈ బిజినెస్ లోకి వచ్చాము అంటే ఒకటి మా అమ్మగారు, 2 మా అత్తయ్య గారండి. నిజంగా ఎంత స్ట్రగుల్ పడి సక్సెస్ అయ్యారో తెలిసిందండి. అంటే నేను లైవ్ లో ఎప్పుడూ చూడలేదు, కానీ యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రం నేను కరోనా హాలిడేస్కి వచ్చానండి. అప్పుడు మామూలుగా నేను మా అత్తయ్య గారు అసలు హోటల్ మానేస్తారు అన్న విషయం కూడా నాకు తెలీదు.
కానీ ఒకరోజు టిఫిన్ తిందామని హోటల్ దగ్గర కూర్చొని తింటుంటే పొట్లాలు కడుతున్నారండి. కడితే "అత్త నువ్వు ఎప్పటికైనా" అప్పటికి నాకు తెలిసి ఏ సిల్వర్ డైరెక్టరో అయ్యుండొచ్చండి. "అత్త నువ్వు ఎప్పటికైనా సక్సెస్ అవుతావత్త. అప్పుడు బిఫోర్, ఆఫ్టర్ పెట్టుకోవడానికి బావుంటది మనకి ఫోటోలు" అని చెప్పి ఆ హోటల్ ఫోటో వద్దు అని చెప్పినా సరే నేనే తీశానండి. తీసి దాచి 65,000 వచ్చినప్పుడు పెట్టాము. నిజంగా అంటే ఇప్పుడు హోటల్ లేదండి. మరి ఫోటో తీయమంటే ఎక్కడికెళ్లి తీస్తామండి? అంటే ఆ రోజే అనుకున్నామండి వీళ్ళందరూ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని. అంటే ఒక్క డెసిషన్ అండి నిజంగా ఇక్కడ సింపుల్‌గా అర్థమైందేంటంటే అప్‌లైన్ చేయి పట్టుకొని వదలకంట లైఫ్ లైన్‌ని కాపాడుకుంటా వస్తే ఆటోమేటిక్‌గా బిజినెస్‌లో అనేది సక్సెస్ అవుతామండి. ఫాలో ది సిస్టమ్. మా అమ్మాళ్ళుని నిజంగా అదే అండి. ఒక 10 రోజులు ట్రై చేశారు. ఒక్క పీవీ కూడా వీళ్ళు ఎళ్ళకంట కొడతారా లేదా అని చూస్తే ఒక్క పీవీ కూడా రాలేదండి. అప్పట్లో బిజినెస్ అలా ఉండేది. కానీ ఎప్పుడైతే జూమ్ మీటింగ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత లీడర్స్‌ని క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు ఫోను నైటు నుంచి మార్నింగు చూసేసరికి బోలెడు పీవీలు పెరుగుతున్నాయండి. అంతా కారణం మాకు విద్యలు నేర్పిస్తున్న ప్రతి లీడర్‌కి కూడా హార్ట్‌ఫుల్‌గా కృతజ్ఞతలు చెప్పాలండి నిజంగా. మా అత్తయ్య అయితే నిజంగా ఒక ఒక ఫంక్షన్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా సరే ఎన్ని ఫోన్స్ ఒస్తాయండి నిజంగా. అంటే టక 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 ప్రొడక్ట్ చెప్పేస్తారు. అందుకే డాక్టర్ సత్యవతి గారు అని మేమందరం పేరు పెట్టుకున్నాము. నిజంగా చాలా ఎక్సలెంట్‌గా చేస్తారండి డెడికేషను. ఆ మేడం అన్నట్టు మేడం గారికి అంటే లైఫ్ లైన్స్ ఏదన్నా పని చెప్పినా, ప్రొడక్ట్ ఏమన్నా లేదు అంటే ఎక్కడికైనా ప్లాన్‌కడిగినా ఒకరోజైతే నిజంగా పోలవరంలో పడిపోయారండి మేడము బండి మీంచి. ఒక మామ అడ్డు రావడం వల్ల బండి మీంచి పడిపోయారు. కాలుకి చిటికెన వేలు బ్రేక్ అయిందండి. అయినా సరే నర్సీపట్నం 2 ఫ్లోర్స్ అండి నిజంగా ప్రొడక్ట్ మోసుకొని పట్టుకొనెళ్ళి బండి మీదండి ఇదంతా. దారిలో ఒక టాబ్లెట్ తీసుకొని, ఒక ఇంజెక్షన్ తీసుకొని, మేడ మీదకి 2 ఫ్లోర్స్ ఎక్కి, మళ్ళీ వాళ్ళతో 2 డేస్ ఉండి ఫీల్డ్ వర్క్ చేసి, ఇంటికొచ్చిన తర్వాత మా అమ్మగారు తీసుకొనెళ్ళి కాలుకి కొట్టేయించారండి. అంత మొండిగా వర్క్ చేస్తారండి నిజంగా. అంటే వెస్టీజ్‌కి అంత డెడికేట్ అయ్యి ఉన్నారు కాబట్టి, అంత మొండిగా వర్క్ చేస్తున్నారండి. నిజంగా ఈరోజు ఏ ఫీవరొచ్చినా, ఏదొచ్చినా బాలేదు అంటాం కానీ, అంత ఇదిగా చేశారు కాబట్టే మేడం గారి సక్సెస్ అంత ఇదిగా ఉందండి. థ్యాంక్ యూ అండి. ఇలాగే మీరు ఏదైతే గోల్ అనుకున్నారో అవన్నీ నెరవేరినందుకు యూనివర్స్‌కి అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. విష్ యూ హెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా షార్ట్ అండ్ స్వీట్‌గా, సింపుల్‌గా ఇవ్వండి ఫీడ్‌బ్యాక్. గుడ్ మార్నింగ్ సార్. చిన్న వెంకటేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సత్యవతి మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను పెద్దాపతి నుంచి మాట్లాడుతున్నాను మేడం. మేడం మీరు సెషన్ మొదలెట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా అసలు ఎక్కడ ఆగలేదు. ఎక్సలెంట్ సెషన్ మేడం. సెషన్ అనేది ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు డెడికేటెడ్ గా ఇందులో వర్క్ చేశారు. అది క్లియర్ గా కనపడుతుంది. మంచి హార్డ్ వర్కర్ మీరు. ఒక విధంగా చెప్పాలంటే మీరు ఒక ఆణిముత్యమండి. ఎందుకంటే ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎవరు వెనక తగ్గిపోతూ ఉంటారండి. అంటే మీరు చెప్పిన విధానాలను బట్టి చూస్తే ఏదో ఒకటి అడ్డు తగులుతూనే ఉంటుంటది మీకు. మీరు మీ జర్నీలోను ఇంట్లో పరిస్థితుల వల్ల లేకపోతే బయట కారణాల వల్ల నైట్ మీరు 1 గంటకి ఒక లేడీస్ అయి ఉండి రావడం అంటే అది మామూలు విషయం కదండి. మీ ధైర్యానికి హ్యాండ్సమ్ అండి. రమణమ్మ మేడం గారు కూడా ఇక రమణమ్మ మేడం గారి గురించి చెప్పక్కర్లేదు, మేము అందరికీ తెలిసిన విషయమే. ఆ మేడం గారి గురించి మీ గురించి ఇంకా ఎక్సలెంట్ సెషన్ అండి. అసలు ఇది విన్నవాళ్ళు ఎవరు కూడా ఇది ఎందుకు మానేయాలి, ఎందుకు ఆగిపోవాలి, అవి ఆ జర్నీలో వచ్చే ఇబ్బందులు తొలగించుకోలేమా అనే ఆలోచన ఖచ్చితంగా రావాలండి. ఇందులో చాలా మంది ఇప్పుడు వచ్చిన జూమ్ లో చాలా మంది లేడీస్ ఉన్నారండి. ఇంతకంటే ఆదర్శం ఇంకా ఎవరు ఉంటారు మేడం? ఎక్సలెంట్ అండి. చాలా బాగుంది మీ జర్నీ. సూపర్. ఇంకా చెప్పాలంటే ముందు ముందు మీరు ఏవైతే అనుకుంటున్నారో అవి ఖచ్చితంగా అయిపోతాయండి. ఎందుకంటే మీరు చేసే వర్క్ అలాంటిది. అవి మీరు ఏది నిర్ణయం తీసుకున్నా
అది అవడానికి యూనివర్స్ ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తుంది మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అందరికీ కూడా నమస్కారం. ఉంటాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ సార్. రవితేజ గారు అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. రవికృష్ణ గారు సార్ అండ్ గుడ్ మార్నింగ్ అండి. మేడం సత్యవతి మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ మేడం, సూపర్. మీ సెక్షన్ అనేది అసలు ఎప్పుడు కూడా చెప్పవలసిన లేదు. ఆల్రెడీ హాల్ మీటింగ్స్ లో విన్నాము, జూమ్ మీటింగ్స్ లో కూడా విన్నాము. అదే సార్ వాళ్ళు చెప్పినట్టు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఒకే ఫ్లో లో చాలా నీట్ గా, చాలా ప్రెజెంటేషన్ అనేది సూపర్ ఉంది మేడం నిజంగా. అంటే మీ టెస్ట్ మనీ కానీ ఎలా లైఫ్ జర్నీ వెస్టేజ్ లో ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రెజెంటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మేడం. ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా అర్థమైనట్టు, కనెక్ట్ అయినట్టు చాలా నీట్ గా చెప్పారు మేడం. ఈ యొక్క వీడియో చాలా వైరల్ అవుతుందండి, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నడుస్తుందండి. మీ యొక్క జర్నీ అదే నా సార్లందరూ చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చూపించి మేము బిజినెస్ చేస్తున్నామండి. ఇండైరెక్ట్ చెప్పాలంటే చాలా మందికి అంటే అటువంటి ఒక మేడమే చేయగలుగుతున్నారంటే మీరు ఎందుకు చేయలేరు అన్నట్టుగా మనం చూపించి చేయొచ్చండి. దానికి మీరు ఒక రోల్ మోడల్ గా నించున్నారంటే చాలా చాలా గ్రేట్ మేడం, సూపర్ అండి. మీరు అతి త్వరలోనే మంచి క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో 1 lakh అండ్ అబౌవ్ 2 lakhs వరకు కూడా రీచ్ అవుతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మేడం. మీరు మీ టీం కూడాను. ఎక్సలెంట్ మేడం, థ్యాంక్ యూ మేడం. సూపర్ థ్యాంక్ సెక్షన్ యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. అలాగే మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని ఆ దేవుని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. రమ్య మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి. ఈరోజు సత్యవతి మేడం గారు సెక్షన్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం. అలాగే ఈ రోజు అంటే మిమ్మల్ని నేను చాలా వరకు దగ్గర నుంచి చూసాను మేడం. అంటే మీరు ఫీల్డ్ వర్క్ లో ప్రొడక్ట్ చెప్పడం కానీ, అంటే మనం ప్రొడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, అంటే ఎంత చదువుకున్న వాళ్ళైనా మీ దగ్గర చాలా నేర్చుకోవాలి మేడం. ఎందుకంటే అంత నాలెడ్జ్ మీకు చాలా ఎక్కువ ఇచ్చారు మేడం దేవుడు అనేది. అలాగే మీరు త్వరలోనే 1 lakh ఇన్కమ్ తీసుకొని మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నాను మేడం. అలాగే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మీరు కూడా గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవునందుకు ఆ విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ సార్. విఎస్ఆర్ గారు అడ్మిట్